రామాయణంలో సుందరకాండలో సెకండ్ సర్గలో 30 శ్లోకా నుంచి. లంకా నగరానికి చేరి అక్కడ చూసిన కట్టుదిట్టమైన వ్యవస్థతో ఏదైతే రక్షణ కల్పిస్తున్న రాక్షస యోధుల్ని చూశాడు హనుమంతుడు. ఇది చూడటానికి కైలాస శిఖరంతో సమానంగా ఇంద్రుడు పరిపాలిస్తున్న అమరావతిలా ఉన్న లంకా నగరం, కాకపోతే దీని లోపలున్న రక్షణ వ్యవస్థ అన్నది చాలా కట్టుదిట్టంగా ఉన్నది. పైగా దాన్ని రక్షణ కల్పిస్తున్న ఆ రాక్షసులు కూడా చాలా భయంకరమైన రూపాలు కలిగి ఉన్నారు. వీళ్ళని జయించి లోపలికి వెళ్ళటం అన్నది అసాధ్యము. ఈ వ్యవస్థ అంతా కూడా చాలా కట్టుదిట్టంగా ఉన్నది. అందుకని దాన్ని దాటి వెళ్ళటం అన్నది సాధ్యమయ్యేలాగా ఏమీ కనిపించట్లేదు. అందుకని లోపలికి వెళ్ళాలి అంటే, ఇది సాధ్యం చేసుకోవాలంటే ఆలోచన చేసుకుని వెళ్ళాలి, అంతేగాని ఆలోచన లేకుండా లోపలికి వెళ్ళకూడదు. అంతలాగా ఉన్నది ఈ వ్యవస్థ అని ఆలోచిస్తూ, చతుర్నామేవ హి గతి వానరాణాం మహాత్మానాం వాలీపుత్రస్య నీలస్య మమ రాజ్ఞశ్చ ధీమతః. అంటే ఇంతలాగా బలాలతో కూడుకున్న వాళ్ళు రక్షణ కల్పిస్తున్నప్పటికీ కూడా ఈ లంకా నగరము అంగదుడు, నీలుడు, నేను, దిశాలి అయిన సుగ్రీవుడు, మేము నలుగురు మాత్రం దీన్ని ప్రవేశించటానికి సాధ్యం అవుతుంది. ఇక్కడ కూడా వేరే వాళ్ళలో ఉన్న గుణాలని, బలాలని అన్నిటినీ చూస్తూ ఎవరికి సాధ్యం కాని ఘనకార్యమైన ఈ మహాసముద్రాన్ని దాటింది నేనే కాబట్టి ఇది నాకే సాధ్యము అన్నట్టుగా కాకుండా, అక్కడున్న వ్యవస్థని గమనిస్తూ మళ్ళీ దీన్ని దాటగలిగిన శక్తి సమర్థతలు ఉన్న వాళ్ళని కూడా గుర్తిస్తూ మాట్లాడుతున్నాడు. పైగా ఇక్కడ లోపలికి వెళ్ళటం సాధ్యమవుతుంది, అది చేయటానికి అవుతుంది, ఇది చేయటానికి అవుతుంది, ఇవన్నీ ఆలోచించుకున్నాక అసలు ఇవన్నీ నేను ముందుగా చూడటానికి దీనికి ముందు ఇంకొకటి ఉన్నది అని మళ్ళీ అనుకుంటున్నాడు. యావజ్జానామి వైదేహీం యది జీవతి వానవ తత్రైవ చింతయిష్యామి దృష్ట్వా తాం జనకాత్మజాం. దీనికి అన్నిటికన్నా ముందు అసలు సీతాదేవి బతికి ఉందా లేదా అన్నది నేను తెలుసుకోవాలి. ఎందుకంటే ఆవిడ నిజంగా బతికి ఉంటే ఇవన్నీ చూసుకుని మేమందరం లోపలికి వెళ్ళి ఇవన్నీ చేసి వాళ్ళతో యుద్ధం చేసి అన్నది ఒక అర్థం ఉన్నది. కానీ ఇవన్నీ చేసిన తర్వాత సీతాదేవి జీవించలేదంటే దీనికి ఏది కూడా అర్థం ఉండదు. అందుకని ఇది యుక్తమైనది కాదు. ముందుగా సీతాదేవి ఉందో బ్రతికి లేదో అన్నది నేను తెలుసుకోవాలి. అది నా ముఖ్యమైన కర్తవ్యము. ఇప్పుడు ఎలా అయినా సరే వెతికి వెతికి సీతమ్మని నేను కనుగొనాలి. ఎలా వెతకాలన్నది అది నేను ముందుగా ఆలోచించుకోవాలి అని అనుకున్నాడు. ఇక్కడ తనకి తానే సమాధానపరుచుకుంటూ, తనకి తానే ప్రశ్నలు వేసుకుంటూ, అంటే నిజంగా స్థిరత్వం ఉన్నవాళ్ళు ఒక పని మీద వెళ్ళినప్పుడు ఆ పని గురించి అవగాహనతో మళ్ళీ ఇది చేసేటప్పుడు ఏవేవి వస్తాయి అన్నది కూడా ఆలోచించుకుని దానికి తగ్గట్టుగా ముందుది వెనక, వెనకది ముందు ఏదోటి చేసేసాం అన్నట్టుగా చేస్తే కార్యం మనం సాధించలేము. సాధించాలన్న తపన ఉంటే సరిపోదు, దానికి తగ్గట్టుగా నిన్ను నువ్వు సిద్ధపరచుకుని ఇన్ని రకాల కోణాలలో కూడా ఆలోచించుకోవాలి. అంత సమర్థత ఉన్నవాడు కాబట్టి అక్కడికి దూతగా పంపించబడ్డాడు. తతస్సా చింతయామాస ముహూర్తం కపికుంజరః గిరిశృంగే స్థితస్తస్మిన్ రామస్యాభ్యుద్యయే రతః. శ్రీరాముడి కార్యమైన ఇది నేను సాధించాలి కాబట్టి ఈ కార్య సాధనలోనే నిరతుడుగా ఉండాలి అని ఈ కపీశ్వరుడైన హనుమంతుడు ఆ గిరి పైన ఉండి అక్కడ మళ్ళీ క్షణకాలంలో అన్ని ఆలోచించుకుంటున్నాడు. అంటే ఇక్కడ సమయం వృధా చేయకూడదు, ఎందుకంటే చంద్రుడు ఉన్న సమయము అని ముందే చెప్పాడు. సూర్యోదయం అయ్యే లోపల నేను సీతాదేవిని అన్వేషించాను. అంటే ఈ నగరం అంతా కూడా ఇంత వైభవంగా ఉన్న దాంట్లో ప్రతి దాంట్లోకి చొరబడాలి, ప్రతిదీ కూడా అంత క్షుణ్ణంగా గాలించి నేను సీతాదేవి జాడెక్కడున్నది తెలుసుకోవాలి. అనేన రూపేణ మయా న శక్య రక్షసాంపురి ప్రవేష్టం రాక్షసేర్భుక్త క్రూరేర్బల సమన్వితే. ఇంత క్రూరంగా ఉన్నారు, ఇంత బలిష్టంగా ఉన్నారు ఈ రాక్షసుడైన యోధులు రక్షిస్తున్న ఈ లంకా నగరము. అయితే ఇందులోకి నేను వెళ్ళి వెతకాలంటే నేను ఏ రూపంలో వెళ్ళాలి? ఏ రూపంలో అయితే నా కార్యం సాధ్యం అవుతుంది, ఈ రూపంతో వెళ్తే ఇది అసాధ్యం కాబట్టి నేను రూపాన్ని మార్చుకోవాలని అనుకున్నాడు. ఉగ్రోజసో మహావీర్య బలవంతశ్చ రాక్షసాః వంచనేయా మయా సర్వే జానకిం పరిమారత. ఈ రాక్షసులందరూ కూడా చాలా తీక్షణమైన తేజస్సు కలిగి ఉన్నవారు, చాలా బల పరాక్రమాలు ఉన్నవారు, బలవంతులు.
అయితే సీతాదేవి అన్వేషించటానికి నేను వచ్చిన సమయం గాని, లేకపోతే నేను వెతికేటప్పుడు గాని వీళ్ళెవరు నన్ను చూడకూడదు. వీరు కన్నుగప్పి నేను ఆ కార్యాన్ని సాధించుకోవాలి అని. లక్ష్యాలక్షీణ రూపేణ రాత్రౌ లంకాపురీమయా ప్రవేష్టుం ప్రాప్తకాలం మే కృత్యం సాధయితుం మహత్. నేను వాళ్ళకు కనపడకుండా నేను నా పనిని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సీతాదేవిని అన్వేషించాలి. అందుకని నా రూపం వాళ్ళకి కనిపించకుండా నేను వెళ్ళి వెతికితేనే అది నాకు సాధ్యమవుతుంది. అందుకని ఈ మహాకార్యాన్ని సాధించటానికి వీళ్ళకి కనపడకుండా నేను సూక్ష్మ రూపాన్ని ధరించాలి. అలా అయితేనే లంకాపురంలోకి ప్రవేశించి రాత్రంతా కూడా నేను వెతకగలను. ఆ రాత్రి సమయం అప్పుడు నాకు సరిపోతుంది. ఎందుకంటే నన్ను వాళ్ళు చూడరు కాబట్టి అని. तां पुरीं तादृशीं दृष्ट्वा दुरादर्शां सुरासुरेः హనుమాన్ చింతయామాస వినిశ్చిత్య ముహుర్ముహుః. ఇలా ఉన్న ఈ లంకా నగరాన్ని, ఇది మళ్ళీ సురులు అసురులు అంటే దేవతలకి కూడా కష్టతరము ఇందులోకి రావటం. అలాగే అసురులకు కూడా దీనికి రావటం అన్నది చాలా కష్టము. హనుమంతుడు ఇన్ని రకాలుగా ఆలోచించి ఇంత కష్టతరమైన దాన్ని నేను ఇప్పుడు లోపలికి వెళ్ళాలి అని మళ్ళీ మళ్ళీ ఆలోచించుకుంటున్నాడు. ఏదన్నా చేసేస్తానో నాకు సాధ్యం అవుతుందని అడ్డదిడ్డంగా వ్యవహరిస్తే ఈ కార్యము మళ్ళీ సాధించటానికి వీలు పడదు. పైగా నన్నే నమ్ముకుని ఉన్న వానరులందరూ కూడా ఇక్కడే ప్రాయోపవేశం చేసి ఉన్నారు. అందుకని చాలా బాగా ఆలోచన చేసుకుని అప్పుడు నేను లోపలికి వెళ్ళాలి. ఎందుకంటే ఈ కార్యం సాధిస్తే గాని మళ్ళీ రాముడు ఇక్కడికొచ్చి సీతాదేవిని మళ్ళీ తన చెంతకి చేర్చుకోలేడని మళ్ళీ ఆలోచిస్తున్నాడు. కేనోపాయేన పశ్యేయం మైథిలీం జనకాత్మజాం అదృష్టో రాక్షసేంద్రేణ రావణేన దురాత్మన. ఈ దుర్బుద్ధి కలిగిన వాడు రాక్షసులకి రాజైన రావణాసుడు కన్నుగప్పి నేను సీతాదేవి కోసం వెతకాలి. అయితే వీళ్ళెవరూ నన్ను చూడకుండా నేను మళ్ళీ సీతాదేవిని కలుసుకోవాలి. నా వినశ్యేత్ కథం కార్యం రామస్య విదితాత్మనః ఏకామేకశ్చ పశ్యేయం రహితే జనకాత్మజం. ఈ మహానుభావుడైన ఆ రాముడి కోసం చేసే ఈ కార్యంలో దీనికి భంగం కలగకూడదంటే నన్ను దూతగా పంపాడు కదా అని చెప్పి నేను ఇష్టం వచ్చినట్టుగా చేయకుండా రామ కార్యం సాధించాలన్న తపనతో ఆ రాముడు కార్యానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా నేను ప్రవర్తించాలి. అందుకుని నేను సీతాదేవిని ఏకాంతంగా ఉన్నప్పుడు ఎవరు చూడకుండా ఆవిడ్ని నేను కలుసుకోవాలి, ఆవిడ్ని దర్శించుకోవాలంటే ఇది ఎలా సాధ్యమవుతుంది అని ఆలోచిస్తున్నాడు. భూతాశ్చార్ధా విపద్యంతే దేశకాల విరోధితాః విక్లవం దూతమాసాద్య తమ సూర్యోదయ యథా. నేను స్థిరమైన చిత్తంతో పిరికి కాకుండా మళ్ళీ కొన్ని ప్రదేశాలకి వెళ్ళినప్పుడు చెయ్యవలసిన కార్యం అయినప్పటికీ కూడా మళ్ళీ ఆ ఉన్న అటుపక్కల ఉన్న వాతావరణాన్ని చూసి బెంబేలెత్తిపోయి ఆ కార్యాన్ని చెయ్యకుండా వెళ్ళిపోతారు. అందుకు నేను అట్లాంటి పిరికి దూతను కాకుండా స్థిర చిత్తంతో నేను చెయ్యవలసిన అర్థం ఈ కార్యానికి చేకూరేలాగా చేయాలందుకుని దేశకాల పరిస్థితికి ఏ ప్రదేశంలో ఉన్నావో ఏ సమయమో అన్నిటినీ క్షుణ్ణంగా ఆలోచించుకుని సూర్యోదయ సమయం వెళ్ళిపోయిన తర్వాత చీకట్లో ఉన్నప్పుడే నేను చేసుకోవాలి, లేకపోతే ఈ కార్యం అన్నది భంగం కలుగుతుంది అని. అర్థానర్థాంతరే బుద్ధి నిశ్చితాపేన శోభతి గాతయంతి కార్యాన్ని దూతాః పండితమానినః. ఈ కార్యం ఇలానే చెయ్యాలి, ఇలా చెయ్యకూడదు అని నిశ్చయానికి వచ్చిన తర్వాత ఆ వివేకం లేని దూతలా కాకుండా నేను ఈ కార్యం సఫలం చెయ్యాలన్న తపనలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అంటే ఇక్కడ నీకెంత శక్తి ఉందో, నీకెంత సమర్థత ఉందో, చుట్టూ ఉన్న వాతావరణం ఎలా ఉందో దానికి తగ్గట్టుగా ఇబ్బందులు కలగకుండా, గర్వానికి లోబడకుండా, ఆ కార్యాన్ని చెడగొట్టకుండా సాఫీగా చేసుకుని తిరిగి వెళ్ళిపోవాలన్న తపనలో ఉన్నాడు. తెలిసి చేసినా తెలియకుండా చేసిన అవివేకంతో కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు కార్యం సఫలం కాదు. అందుకుని ఈ కార్యం సఫలం అవ్వాలన్న తపనతో ఇన్ని రకాలుగా అన్ని కోణాలలో ఆలోచించుకున్నాడు. తన్ని అక్కడ మళ్ళీ ఈ కార్యం సాధించటానికి ఎలా మార్చుకోవాలన్న ఇదిలో ఉన్నాడు హనుమంతుడు. నా వినశ్యేత్ కథం కార్యం వైక్లభ్యం నా కథం భవేత్ లంఘనం చ సముద్రస్య కథం నూనా వృథా భవేత్.
నా స్వామి కార్యానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సీతాదేవి జాడను నేను కనుగొనే ఉపాయం వెతుక్కోవాలి. వీరి ముందర గనక నేను అజ్ఞానిగా ఎలా పడితే అలా అని వెళ్ళిపోతే ఇంత సముద్రం దాటి వచ్చి కూడా వృధా అయిపోతుంది అని. మయి దృష్టి తు రక్షోభి రామస్య విదితాత్మనః భవేద్వ్యర్థమిదం కార్యం రావణానర్థమిచ్చతః. కార్యం మొదలుపెట్టినప్పుడు మధ్యలోను చివరి వరకు కూడా అక్కడున్న పరిస్థితులకి అనుగుణంగా ఈ కార్యానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా దాన్ని చక్కగా చేసుకునేలాగా ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇలాగే ఈ హనుమంతుడు కూడా ఈ రాక్షసులకి కంటబడితే రావణ సంహారం కోరుకుంటున్న నేను శ్రీరాముడు యొక్క కార్యం అంతా కూడా వృధా చేసిన వాడిని అయిపోతాను. వీళ్ళకి కనపడకుండా నేను ఈ రామ కార్యాన్ని సాధించుకోవాలి. నహి శక్యం క్వచిత్ స్థాతుం అవిజ్ఞాతేన రాక్షస్యేహ అపి రాక్షసరూపేణ కిము తాన్యేన కేనచిత్. రామ కార్యాన్ని వ్యర్థం కాకుండా ఉండాలంటే ఈ రాక్షసులు నన్ను పసిగట్టకుండా, అయితే నేను మళ్ళీ రాక్షస రూపాన్ని ధరించి లంకలో వస్తే అది కూడా సాధ్యం కాదు. అందుకు నేను వేరే రూపాన్ని ధరించాలి. అంటే వాళ్ళు గుర్తుపట్టకూడదు, వాళ్ళకి కంటికి కనపడకుండా నేను నా కార్యాన్ని సాఫీగా చేసుకోవాలి. వాయురప్యత్ర నాజ్ఞాతః చరేదితి మతిర్మమ నాహ్యాస్త్వా విదితం కించిత్ రాక్షసానాం బలీయసాం. ఈ రాక్షసులకి తెలియకుండా ఈ లంకలో గాలి కూడా ప్రసరింప చెయ్యలేదు. అలాంటిది నేను వెళ్ళాలి. నేను ఎలా వెళ్ళాలి? ఇంత బలవంతులైన రాక్షసులు రక్షిస్తున్న ఈ లంకా నగరంలో ఏ ఉపాయం చేత ఎలా అయితే చీమ చిటుక్కుమన్నా వాళ్ళకి తెలిసిపోతుంది, అంత జాగ్రత్తగా ఉంటారు. లేకపోతే వీళ్ళని ఇక్కడ నియమించరు. ఇహాహం యది తిష్టామి స్వేన రూపేణ సంవృతః వినాశముపయాస్యామి భర్తురర్ధశ్చ హీయతి. నేను ఇక్కడ పెద్ద రూపంతో వెళ్ళిపోతే వాళ్ళకి కనిపించేస్తాను, వాళ్ళ రూపాన్ని ధరించి వెళ్ళినా వాళ్ళు పసిగట్టేస్తారు. అందుకని ఏ రూపంతో వెళ్ళాలి, నాకు మళ్ళీ వీళ్ళకి దొరికిపోతే మరణం తప్పదు, నేను కార్యాన్ని మళ్ళీ వ్యర్థం చేసినట్టు అవుతుంది. అందుకని రాముడి కార్యం చెడగొట్టకుండా దాన్ని మళ్ళీ సార్థకత చేసుకుని సాధించుకుని నేను వెళ్ళాలి. అటువంటి రూపంతో వెళితేనే ఇది సాధ్యమవుతుంది. తదహం స్వేన రూపేణ రజ్యానాం ప్రస్వతాం గతః లంకామభిపతిష్యామి రాఘవస్యార్థ సిద్ధయే. అందువలన ఈ రామకార్యం సిద్ధించటానికి నా నిజ రూపాన్నే, కాకపోతే ఇది సూక్ష్మ రూపంలో బాగా కుదించేసుకుని చాలా చిన్నగా అవ్వాలి. అప్పుడు రాత్రి వేళ లంకలో నేను ప్రవేశించాలంటే ప్రవేశించే సమయము ఏ రూపమైతే వాళ్ళ కంట కడపడకుండా ఉంటుందో అటువంటి రూపంతో వెళ్తేనే ఇది సాధ్యమవుతుంది అని. రావణస్య పురిం రాత్రో ప్రవిశ్య సుదురాసధాం విచిన్వన్ భవనం సర్వం ద్రాక్ష్యామి జనకాత్మజాం. రావణాసుడు నిర్మించిన ఈ లంకలో నేను చొరబడాలి. ఈ లంకా నగరాన్ని మొత్తం గాలించి వెతకాలి. అందుకని రాత్రి వేళ అయితేనే సులభంగా నేను లోపలికి వెళ్ళటానికి వెతకటానికి అన్నిటికీ వీలుగా అవుతుంది. ఎందుకంటే రావణాసుడి భవనంలో కూడా నేను పూర్తిగా వెతకాలి. ఎక్కడ సీతాదేవి ఉన్నదో తెలియదు కాబట్టి ప్రతి ఒక్క భవనంలోనూ వెతకాలి. ప్రతి ఒక్క ప్రదేశంలో కూడా వెతికి మొత్తానికి సీతాదేవిని నేను దర్శించుకోవాలి. ఇతి నిశ్చిత్య హనుమాన్ సూర్యస్తాస్తమయం కపిః ఆచకాంక్షే తదా వీరో వైదేహ్య దర్శనోత్సుకః. సీతాదేవిని దర్శించాలన్న ఉత్సాహంలో ఇలా ఒక నిర్ణయానికి వచ్చి వానర వీరుడైన హనుమంతుడు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎటువంటి విఘ్నాలు కలగకుండా సూర్యుడు బాగా అస్తమించి ఆ చంద్రోదయం వరకు కూడా నిరీక్షించాడు. సూర్యే చాస్తంగతి రాత్రో దేహం సంక్షిప్య మారుతి వృషధంశ కమాత్రసన్ బభూవాద్భుత దర్శన. సూర్యుడు అస్తమించగానే ఆ హనుమంతుడు రాత్రి సమయంలో తన శరీరం ఎంతైతే ఉన్నదో దాన్ని బాగా కుదించుకున్నాడు.
ఎంతలా కుదించుకున్నాడంటే తన రూపాన్ని ఇంకా ఇంకా చిన్నగా చేసేసుకున్నాడు. అంటే ఏ సాగరాన్ని దాటటానికైతే దీన్ని బాగా వృద్ధి చేసుకున్నాడో, ఆ కార్యానికి అది. ఇక్కడ ఈ కార్యాన్ని సాధించుకోవటానికి దాన్ని బాగా చిన్నగా చేసుకున్నాడు. ఆ దేహం చూస్తే అందరికి ఆశ్చర్యం కలిగేలా అంత చిన్నగా, అంటే ఇంత పెద్దగా అయ్యి అంత సాగరాన్ని దాటినవాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు అంటే అంత చిన్నగా అయిపోయాడు. ప్రదోషకాలే హనుమాన్ తూర్ణముత్పూత్య వీర్యవాన్ ప్రవివేశ పురీం రమ్యాం సువిభక్త మహాపతాం. పరాక్రమశాలి అయిన హనుమంతుడు ఆ ప్రదోష కాలంలో చాలా వేగంగా ఎగిరి బాగా ఇలా దాటినప్పటికీ కూడా ఇప్పుడు ఆ లంకా నగరంలో ప్రవేశించటానికి తన్ని తాను అంతలాగా కుదించుకున్నాడు. ప్రాసాదమాల వితతాం స్తంభేహ కాంచన రాజత్యేహ శాతకుంభ మయేర్జాలేహ గంధర్వ నగరోపమాం. ఆ లంకా నగరంలో ఉన్న భవనాలన్నీ కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి, బంగారంతో చేసి ఉన్నాయి, మణులతో ఉన్నాయి. ఆ బంగార ప్రాకారాలు గోడలతో వెండి స్తంభాలతో ఎక్కడ చూసినా అటున్న తలుపులకి కానీ కిటికీలకి కానీ స్తంభాలకి కానీ మణులన్నీ కూడా చేర్చబడి చాలా అందంగా, అది ఎక్కడో గంధర్వ నగరం అన్నట్టుగా అంత తలుపులు వెలుకులతో ఉన్నది. సప్తభౌమాష్ట భౌమిశ్చ సాదదర్శ మహాపురీం తలే స్ఫటిక సంకీర్ణేహ కార్తస్వర విభూషిత్యేహ. ఆ నగరంలో ఉన్న ఇళ్ళన్నీ కూడా బంగారంతో ఉన్నాయి. ఆ బంగార ఆభరణాలు ధరిస్తే ఎలా ఉంటుందో ఆ భవనాలన్నీ కూడా అలా ధరించి ఉన్నాయి ఇటువంటి సువర్ణాలతో. అలాగే 7 అంతస్తులు 8 అంతస్తులు అన్నట్టుగా పెద్ద పెద్దగా ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయంటే వాటి భూభాగాలన్నీ కూడా ఆ కింద ఉన్నాయన్నేమో స్ఫటికాలతో ఉన్నట్టుగా ఉన్నాయి. ఆ మహానగరాన్ని హనుమంతుడు చూస్తున్నాడు. వైడూర్యమణి చిత్రైశ్చ ముక్తాజాల విభూషిత్యేహ తైలేషు శిబిరే తాని భవన్య అన్యత్ర రక్షసాం. ఈ లంకాపురంలో ఈ రాక్షసుడు ఒక భవనాలన్నీ కూడా ఈ భూభాగం కిందున్నవన్నీ కూడా ఈ మణులతో ఏర్పరిచి ఉన్నాయి. అందుకని చాలా విచిత్రంగా అవి చాలా అందంగా కూడా ఏర్పరిచి తలుపులు బెలుకులతో అన్నట్టు కాంతిమయంగా ఉన్నది. వైడూర్యాలు ముత్యాలు ఇవన్నీ కూడా అక్కడ ఎక్కడ చూసినా సరే చాలా అందంగా ఏర్పరిచారు అవన్నీ కూడా. అందుకని ఒక ప్రకాశం ఇంకో ప్రకాశానికి ప్రకాశాన్ని ఇస్తూ కాంతిమయంగా ఉన్నట్టుగా ఉన్నాయి. కాంచనాని చ చిత్రాని తోరణాని చ రక్షసాం లంకాముద్యోతయామాసు సర్వత్ సమలంకృతాం. రాక్షసులు నివసిస్తున్న ఈ లంకా నగరంలో ఆ భవనాలేంటి, వాటికున్న గోపురాలేంటి బంగారంతో చేసి ఉన్నాయి. పైగా చిత్రంగా విచిత్రంగా ఉన్నాయి, చక్కగా అందంగా ఉన్నాయి. ఆ లంకా పట్టణం అంతా కూడా ప్రకాశవంతంగా ఉన్నది. ఇక్కడ ఉంది అక్కడ లేదన్నట్టు లేకుండా ప్రతిదీ కూడా అంత ప్రకాశవంతంగా చక్కగా ఏర్పరచబడి ఉన్నాయి. అచింత్యమద్భుతాకారం దృష్ట్వా లంకా మహాకపిః ఆసీత్ విషన్నో వృష్టశ్చ వైదేహ్య దర్శనోత్సుకః. అంటే అందులోకి ప్రవేశించక ముందే తాను ఎలా ప్రవేశించాలో దాన్ని తగ్గట్టుగా చేసుకున్న తర్వాత అది మళ్ళీ ప్రతిదీ కూడా అంతలాగా గమనించి చూస్తున్నాడు. ఊహకందని అద్భుతమైన ఈ లంకా నగరాన్ని చూస్తున్న హనుమంతుడు విషాదానికి లోనయ్యాడంటే మళ్ళీ సీతాదేవి జీవించి ఉందో లేదు, పైగా ఆవిడ్ని నేను దర్శించుకోవాలని ఎంతో సంతోషంతో ఉన్నాడు. సా పాండురోద్విద్ధ విమాన మాలినిం మహర్హా జాంబునాదా జాలతోరణాం యశస్వినిం రావణ బాహుపాలితాం క్షపాచార్యైః భీమబలే సమావృతాం. రావణాసుడు పరిపాలిస్తున్న ఈ లంకా నగరంలో చాలా స్వచ్ఛమైన ఈ ప్రాసాదాలు, అంటే అటు ఉన్న భవనాలన్నీ కూడా పంక్తుల్లాగా ఉన్నాయి, చక్కగా ఏర్పరిచినాయి ఒకదాని ముందు అన్నట్టుగా, దేనికి అది పక్క పక్కన ఉన్నాయి, ఒకదానికి ఇంకొకటి కూడా అందాన్ని చేకూరేలాగా అలరారుతున్నాయి. అమూల్యమైనవి బంగారాలు వెండులు మణులు అన్నీ కూడా, అంటే బంగారంతో కిటికీలు ఉన్నాయి, వెండితో స్తంభాలు ఉన్నాయి, మళ్ళీ గోడలకేంటి అన్నిటికి కూడా ఈ మణులుగా అన్నీ చేర్చబడి ఉన్నాయి, తోరణాలు ఉన్నాయి, బంగారు తోరణాలు ఉన్నాయి. బలశాలులైన రాక్షసులు అందరూ నివసిస్తున్నటువంటి భవనాలు లంకాపురంలో ఉన్నవి, అవన్నీ హనుమంతుడు చూస్తున్నాడు. చంద్రోపి సాచివ్యమీవాస్య కుర్వన్ తారాగణేర్మధ్యగతో విరాజన్ జ్యోత్స్నావితానేన వితత్య లోకం ఉత్తిష్టతే నైక సహస్రరశ్మిః.
అలాంటి సమయంలో వేల కొలది కిరణాలతో ఉన్నట్టుగా చంద్రుడు, నక్షత్రాల గణముల మధ్య విరాజిల్లుతున్న అంటే ఆ సమయం కోసం వేచి ఉన్నాడు అన్నిటినీ గమనిస్తూ దానికి తగ్గట్టుగా లోపలికి ప్రవేశించటానికి. అప్పుడు చంద్రుడు ఉద్భవించిన తర్వాత అక్కడ మళ్ళీ ఎలా అయితే అన్నిటినీ కప్పివేస్తూ వెన్నెలలు విరజిమ్ముతున్న ఆ కాంతి సమయంలో హనుమంతుడికి వెన్నెలలు కురిపిస్తున్నది కూడా మళ్ళీ ఆ కాంతి తాను తగ్గించుకుని ఆ సహకారం హనుమంతుడికి అందిస్తున్నట్టుగా ఉన్నది. శంఖప్రభం క్షీరమృణాలవర్ణం ఉద్గచ్చమానం వ్యవభాసమానం దదర్శ చంద్రం సా హరిప్రవీరః ప్లోపూయమానం సరసీవహంసం. ఉదయిస్తూ పైకొస్తున్న చంద్రుడు తెల్లని శంఖప్రభలతో అలాగా ఉంటే అక్కడ పాలలాగా తెల్లగా ఉన్నాడు. ఆ శోభలు ప్రకాశింపచేస్తున్నాడు. ఇంకా ఆ కళానిధి సరస్సున ఉదయిస్తున్న హంసలాగా చాలా అందంగా ఉన్నాడు. అట్టి చంద్రుడు ఈ వానర వీరుడు హనుమంతుడు చూశాడంటే ఇప్పుడు సరైన సమయమైంది నేను లంకలోకి ప్రవేశించటానికి. ప్రవేశించే ముందు తన్ను తాను సిద్ధపరచుకుని ఆ రూపాన్ని కుదించుకుని దాన్ని తగ్గట్టుగా సిద్ధపడి ఉన్నాడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో సుందరకాండలో సెకండ్ సర్గ సంపూర్ణం.